లిబెట్కి స్వాగతం. 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారితో. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నెమ్మదిగా ట్రెండ్స్ మారుతున్నాయి 4 రాష్ట్రాల్లో. నెక్ టు నెక్ అనుకున్న చోట తమిళనాడులో డిఎంకేకి స్వల్పంగా ఎడ్జ్ కనిపిస్తోంది. బట్ స్టిల్ వీ కెనాట్ రూల్ అవుట్ ది పాసిబిలిటీ ఆఫ్ ఏఐడిఎంకే ప్లస్ అనే మాటలు వస్తున్నాయి అక్కడి నుంచి. వెస్ట్ బెంగాల్ అయితే దీదీ ఆవిడ వేగం చాలా అప్రతిహతంగా ఉందంటున్నారు. బీజేపీని 110 దగ్గర 100 నుంచి 110 మధ్య దగ్గర ఆవిడ ఆపేయగలదని. అండ్ అస్సాం నో డౌట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అంటే పెద్ద గొప్ప మార్జిన్ కాకపోవచ్చు, బట్ వాళ్ళే పవర్ చేంజ్ ఇచ్చుకోవచ్చు. అండ్ వస్తున్న సర్వే రిజల్ట్స్ అలా ఉన్నాయి. కేరళ అయితే యూడిఎఫ్కి క్లియర్ ఎడ్జ్ కనిపిస్తుంది. అక్కడ సిపిఎం కన్నా కూడా సీఎం మీద వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే 2 టర్మ్స్ కంటిన్యూగా చేసి ఉంటాం ఒకటి. రెండోది వచ్చి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కేవలం ఒక 5-6 నెలల క్రితమే జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అనేది చాలా, అంటే యూడిఎఫ్ కూటమి అనేది చాలా క్లియర్గా గుడ్ ఎడ్జ్తో గెలిచింది. కాబట్టి ఇమీడియట్గా జరుగుతున్న ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఉంటాయి ఎప్పుడైనా కూడా. అంటే ఆ మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు చాలా తక్కువ టైంలో ఒక 3-4 మంత్స్ గ్యాప్లో జరుగుతుంది కాబట్టి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ ముస్లిం ఓట్ల క్రైస్తవ ఓట్ల యొక్క ప్రాబల్యం ఎవరు లాక్కోగలరు అనేది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ వచ్చేసి కొన్ని పర్టికులర్ కమ్యూనిటీల ఓట్లని బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఎల్డిఎఫ్ కూటమికి సంబంధించిన ఇజవా అనే ఒక కమ్యూనిటీ యొక్క ఓట్లను కూడా, హిందుత్వ ఓట్లని బీజేపీ లాక్కుంటుంది. దానివల్ల ఎల్డిఎఫ్కి కొంత మేర నష్టం జరుగుతుంది. అలాగే నాయర్ కమ్యూనిటీ కూడా భారీ స్థాయిలో బీజేపీకి మద్దతుగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అది యూడిఎఫ్ కూటమికి కూడా కొంత, అంటే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఎల్డిఎఫ్ని, కొన్ని ప్రాంతాల్లో యూడిఎఫ్ని దెబ్బతీస్తుంది. అండ్ మీరు కానీ మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకుంటే కేరళలో మొట్టమొదటిసారి ఒక కార్పొరేషన్ గెలుచుకోగలిగింది బీజేపీ. సో బీజేపీ అంతకుముందు కూడా ఆ కార్పొరేషన్ వాళ్ళకి 44 మంది ఉన్నారండి కౌన్సిలర్స్. అధికారం పీఠం దక్కించుకుంది కదా, పీఠం దక్కించుకోవడం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది అంటే బీజేపీ మేబీ ఇట్ మే టేక్ 10 more years, బట్ స్లోలీ వాళ్ళు అనేది కేరళలో కూడా స్టార్ట్ అయ్యారు అనేది చాలా క్లియర్ కనబడుతుంది. అయితే ఒకటి సార్, డెమోగ్రఫీస్ కనుక ఒకసారి చూస్తే హిందువుల ఓటింగ్, హిందువుల జనాభా అక్కడ 43%. కేరళలో హిందువులు మైనారిటీలు. అంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్ ఒకటి ఇక్కడ ట్రయాంగిల్ పోటీ లాగా అయిపోయింది మీకు. అండ్ మీకు ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య పోటీ ఉంటుంది కేరళలో. అంతే. కాకపోతే ఏంటంటే ముస్లింలకు భద్రత ఎవరు కల్పించగలరు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే యాంటీ బీజేపీ అనేది కమ్యూనిస్ట్ పార్టీ కింద ముద్ర ఉండి హిందుత్వ ఓటుకి ఎగనెస్ట్ గాను ఇట్లా, అంటే మైనారిటీ ఓట్స్ ని రక్షణ కల్పించగలిగేది కమ్యూనిస్ట్ పార్టీలు అనే భావన మీకు బెంగాల్లో కానివ్వండి, లేదు కేరళలో అధికంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అంటే మీకు ఈ ముస్లిం ఓట్లు కాదు, హిందుత్వ ఓటు దగ్గరికి వెళ్ళేసరికి మీకు ఎల్డిఎఫ్ కంటే కూడా యూడిఎఫ్కే పెద్ద డ్యామేజ్ ఉంది. అంటే బీజేపీ తీసుకెళ్లే హిందుత్వ ఓటు మెజారిటీ యూడిఎఫ్ నుంచి తీసుకెళ్తుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, లేదు సర్వేలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ అయితే 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఎల్డిఎఫ్ కూటమి ఉండటం అవచ్చు, చాలా క్లియర్ ఎడ్జ్ అనేది యూడిఎఫ్ కి అయితే ఉంది. మేజర్ అబ్జర్వేషన్ మీరు చూసారా, మీకు కోవిడ్ టైంలో వాళ్ళ హెల్త్ మినిస్టర్ శైలజ గారు ఉండేవారు. ఆవిడ చాలా షీ డిడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. మంచి అప్లాజ్ వచ్చింది పబ్లిక్ నుంచి ఆవిడ చేసిన సర్వీస్కి. ఆమెను తీసుకొచ్చి హఠాత్తుగా నియోజకవర్గం మార్చేశాడు. అంటే పినరాయి విజయన్ అంటే పేరు వచ్చింది అనే కంటే కూడా సార్ అక్కడ పరిస్థితులకు అనుకూలంగా, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ద స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ని ద టఫెస్ట్ సీట్లో కంటెస్ట్ చేయాల్సిన నెసిటీ పార్టీకి ఉంటుంది. అంటే ఈజీగా వేరే కాన్స్టిట్యున్సీలో అయితే గెలుస్తారు, కాకపోతే ఈ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేనప్పుడు అలాంటి డెసిషన్స్ ప్రతి పార్టీ కూడా తీసుకుంటుంది. సో అది మేజర్ ఇంపాక్ట్ కాదు కానివ్వండి. అండ్ మీరు కానీ తీసుకుంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కేరళం అని అసెంబ్లీ తీర్మానం చేయటం, అంటే కేరళ యొక్క సెంటిమెంట్, అక్కడ ఆవిడ బంగ్లా అస్మిత అని చెప్పేసి ఆవిడ బంగ్లా అస్మిత అని చెప్పి తీసుకొచ్చింది ఆవిడ. సో ఈ కేరళ అనే ఒక లోకల్ ఫీలింగ్ తీసుకొని వచ్చి ఎల్డిఎఫ్, అంటే ఆ స్థానిక బాడీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ అసెంబ్లీ తీర్మానం చేసి ఈ బాల్ని తీసుకెళ్లి బీజేపీ కోర్టులో పడేస్తే, వాళ్ళు ఒకవేళ అప్రూవ్ చేయకపోతే బీజేపీ అనేది కేరళకి వ్యతిరేకి, దీన్ని కాపాడగలిగేది ఎల్డిఎఫ్ మాత్రమే అనేది ఒకటి తీసుకెళ్లాలని చూశారు. చేస్తే వాళ్ళు ఏం చేశారు, మనం ఎందుకు వ్యతిరేకత ఫేస్ చేయాలి అని వాళ్ళు కేరళం అనేది అప్రూవ్ చేసేసారు.
సో ఇప్పుడు ఎల్డీఎఫ్ మాత్రమే క్రెడిట్ తీసుకోవడానికి లేకుండా బీజేపీ కూడా క్రెడిట్ తీసుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఆరోపణలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి, ఇండియా కూటమి అని పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే, నాట్ ఇండియా, ఇండి, సరే ఇండి కూటమి. సో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లోనేమో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిసి వేరే రాష్ట్రాలన్నీ పోటీ చేస్తాయి. ఇప్పుడు మీరు కానీ కేరళంలో చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి నిన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ రాహుల్ గాంధీ వీళ్ళేమి క్లెయిమ్ చేస్తున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ని ఎదుర్కొంటున్నాయి అని క్లెయిమ్ చేస్తున్నారు. సో అలా కలిసి బీజేపీతో కలిసి ట్రావెల్ చేసే కమ్యూనిస్ట్ పార్టీలు మరి వేరే రాష్ట్రాల్లో కలుపుకోకూడదు కదా. కోయంబత్తూరు దాటితే అటు కలిసి పనిచేస్తారు తమిళనాడులో, అంతే. కోయంబత్తూరుకి యువతల విరుద్ధం అనమాట, విరుద్ధం అంటే వాళ్ళిద్దరికి పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి. మీరు ఇంకోటి గమనించండి సార్, అంటే ఆ డెమోగ్రఫీస్ కూడా ఈ కాసర్గాడ్ డిస్ట్రిక్ట్ లో డెమోగ్రఫీస్ ని చాలా జాగ్రత్తగా ముస్లిం పాపులేషన్ డంప్ చేయడం ద్వారా మార్చి పారేశారు. ఒకప్పుడు హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఇవాళ మైనారిటీలు అయిపోయారు, హిందూ మైనారిటీలు. ఇవి కూడా ఈసారి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. చూపిస్తాయి సార్, డెఫినెట్లీ ఇవన్నీ కూడా చూపించే సందర్భాలు ఉంటాయి. కానీ మీరు పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఎల్డీఎఫ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యిద్ది అనేది అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అనుకున్న స్థాయిలో మద్దతు లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలవటం వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ గెలవటం వేరు. సో ఇప్పుడు మీకు పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంటే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ దగ్గర దగ్గర 36 లక్షల పైచిల కోట్లు ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అంత స్థాయిలో ఉండకపోవచ్చు. ఓకే, యూడిఎఫ్కి ఎల్డీఎఫ్కి మధ్య అండ్ బీజేపీ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే వాళ్ళకి 2-3 వస్తాయంటారా బీజేపీ? వస్తాయి సార్. తిరువనంతపురం ఏరియాలో డెఫినెట్లీ ది విల్ విన్. అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది. బట్ విన్నింగ్ ఛాన్సెస్ ఎల్డీఎఫ్ లేదు, బీజేపీ ఉంది. తిరువనంతపురం ఏరియాలో 1-2-3 సీట్లలో బీజేపీ టఫెస్ట్ పోటీ ఇస్తున్న ప్రాంతం ఎలా ఉంది అంటే ఎయిదర్ గెలిస్తే బీజేపీ, లేదు ఎల్డీఎఫ్ గెలిచే పరిస్థితి ఉంది. యూడిఎఫ్ అవకాశం లేదు. ఏది బీజేపీ టఫెస్ట్ గా పోటీ ఇస్తున్న ప్లేసుల్లో, ప్రాంతాల్లో. ముస్లిం లీగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ముస్లిం లీగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇవన్నీ కూడా అలయన్స్ లో పార్టీ కదా సార్. ఇక వాళ్ళకి ఇచ్చిన నెంబర్స్ చాలా తక్కువ కదా. ఎందుకు వాళ్ళు ఐ థింక్ అవుట్ ఆఫ్ 140 వాళ్ళకి ఒక 20-25 ఇచ్చినట్టున్నారు. ఎలాగో మలప్పురంలో వాళ్ళకే ఉంటుంది, మలప్పురం అండ్ అబటింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మలప్పురం ఉండకూడదు సార్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్లో కూడా 1/3 ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు 140 సీట్స్ ఉంది, 140 సీట్స్లో మ్యాజిక్ ఫిగర్ అంటే 71 సార్. 71 వాళ్ళకి ఇచ్చే 18 ఆ నెంబర్ తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్లోనే 1/4 కూడా లేదు. సో అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఉన్న కాడ సీట్లు ఇచ్చినా కూడా మీకు కమ్యూనిస్టు సిపిఐఎం అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ అక్కడ. ఓకే, కేరళ విషయానికి వచ్చేసరికి. అండ్ ఇంకోటి సార్, వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ మనం